తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఏ నామజపమైనా స్మరణ మాత్రేన సంతుష్టుడు అని అంటుంటారు కదా. చాలా చాలా అద్భుతంగా స్వామి కరుణ ఉంటుంది చదవటం చేత, ఆయనను తలుచుకోవటం చేత అని అంటుంటారు కదా. దత్తస్తవం గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. దత్తస్తవం అనేది చాలా చాలా మహిమాన్వితమైనటువంటి స్తవము, స్తోత్రము. ఆ స్తోత్రం చదవటం రీత్యా ఎటువంటి మన ఇబ్బందుల నుంచి ఎలా మనం బయటపడతాము, ఎలా చదువుకోవాలి, అలాగే ఈ వీడియోలో ఒకసారి మీరు చదివి వినిపిస్తే కూడా ఆ మొత్తం ఆ స్తోత్రాన్ని నేను స్క్రోల్ చేయిస్తాను, చక్కగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఇవన్నీ మీరు చెప్తే బాగుంటుంది. దత్తస్తవం గురించి చెప్పాలి అని అంటే స్వామివారు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉంటారు పద్మిని. సిద్ధమంగళ స్తోత్రం కోవిడ్ టైంలో నేర్పించారు నాకు. అది అయిన తర్వాత స్వామివారిది కన్నడలో హారతి ఉంటుంది, శ్రీపాద శ్రీవల్లభులు. ఓకే. ఇంకా హారతి కంపల్సరీ అదే పెట్టి, కన్నడలో అర్థమైనా అర్థం కాకపోయినా అది పెట్టే హారతి ఇస్తాను నేను. మనసుకి చాలా హద్దుకుని ఎలా ఉంటుంది స్టార్టింగ్? ఎలా స్వామివారి హారత చెప్తాను. ఈ మధ్య కాలంలో అంటే కన్నడ భాష కదా, ఎందుకంటే మనకు అర్థం తెలియదు కదా, అర్థం తెలియదు, గుర్తుండదు. ఆ టైంకి అర్థమవుతుంది కానీ మైత్రి అయితే తొందరగా గుర్తుపడుతుంది. తమిళమైనా కన్నడమైనా అది గుర్తుపెట్టేస్తుంది, పెట్టుకుంటుంది. ఈసారి చెప్తాను తప్పకుండా. అయితే అలా దాని తర్వాత ఒకరోజు చూస్తుంటే యూట్యూబ్లో లాభాధారక జయలాభాధారక దత్తస్తవము అని ఉందన్నమాట. అవునా ఏంటిది అని చదివితే ఆయన చెప్తారు, దాంట్లో ఒక పిల్లవాడికి అప్పుడు ఆంధ్రపత్రికలో దత్తస్తవము పడి ఎవరు ఎన్నిసార్లు చదివారో అన్నిసార్లు నోట్ చేసి పంపియండి అని చెప్పి పత్రిక వాళ్ళు వేశారట. అయితే ఈ అబ్బాయికి చదివిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్లో సీట్ రావాలి, హాస్టల్లో రావాలన్నమాట. కానీ ఇతనికి హాస్టల్లో వస్తుందా, అందులో వస్తుందా రాదా అనేది ఇంతకు తెలియదు, ఇంకా మార్కుల్ని బట్టి, ఇతనికి వచ్చే మార్కుల్ని బట్టి. అయితే ఇతను అనుకున్నట్ట, నేను ఈ స్తవం చదువుతాను, నాకు సీట్ రావాలి అని అనుకున్నాడట. సరే అని చెప్పి చదవడం మొదలుపెట్టాడు అనమాట. అప్లై అయితే చేశాడు, కొంతమందిని తీసుకున్న తర్వాత ఇతనికి వస్తుందో రాదో అని అనుకున్నప్పుడు హాస్టల్ అయితే ఉండద్దు నాన్న అని చెప్పారంట వాళ్ళ నాన్నగారు. కానీ ఇతనికి మాత్రం అందులో ఉండి చదువుకోవాలి, ఆ నాన్నగారికి డబ్బులకి ఇబ్బంది కాబట్టి అక్కడ ఉండి చదువుకుంటే ఆ కాలేజీలో వస్తే నాకు ఎక్కువ ఖర్చు అవ్వదని ఈ పిల్లవాడికి ఇదన్నమాట. అందుకని దత్తస్తవం చదువుతూ ఇంకెన్నిసార్లు చదివాను అని చెప్పి పోస్ట్ కూడా చేసి పంపించడం జరిగిందనమాట మా పత్రిక వాళ్ళకి. నెక్స్ట్ 2 రోజులు అయిన తర్వాత అతనికి లెటర్ వస్తుంది కాలేజ్ నుంచి. ఈసారి మేము డైలీ స్కాలర్స్ని కూడా తీసుకోవాలి అని చెప్పి ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాం, డే స్కాలర్స్ని. ఉండి చదువుకునే వాళ్ళ సంఖ్య అయిపోయింది కాబట్టి ఒకవేళ మీరు డే స్కాలర్గా ఉండి కాలేజ్లో చదవాలి అని అనుకుంటే కనుక యూ విల్ బి ద ఫస్ట్ స్టూడెంట్ అని లెటర్ వస్తుంది అనమాట. ఆశ్చర్యం అనిపిస్తుంది, నాన్నగారు ఇది ఉండక్కర్లేదంటే నేను అక్కడే జాయిన్ అవుతాను, మనకి ఫీజు అది తక్కువ, ఫ్రీ సీట్ అని చెప్పి అక్కడ జాయిన్ అవుతాడు. చూడు, ఇందాక నేను చెప్పాను చూడు, తలరాత మారుస్తాడు అని. ఇదే తలరాతే మారుస్తాడు, స్కూల్ కాలేజ్ రూల్స్ మార్చాడు ఆయన. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మామూలుగా ఎటువంటి కష్టాలు ఉన్నప్పుడు దత్తస్తవాన్ని మనం ఆశ్రయించవచ్చు, ఎలా చదవచ్చు? అలా నా జీవితంలోకి జయలాభాధారక దత్తస్తవం అనేది వచ్చినప్పుడు నేను చాలా చేశానండి, నేను దత్త ప్రదక్షిణ కూడా చేశాను, నా పని కాలేదని ఒక అమ్మాయి ఫోన్ చేసి మనతో మాట్లాడింది కూడా. అమ్మాయి మెడికల్ సీట్ కావాలి అని అనుకున్నప్పుడు, దత్త ప్రదక్షిణ కూడా చేస్తే రాలేదా, సరే దత్తస్తవం చదువు 9 సార్లు అన్నా, ప్రదక్షిణ చేస్తేనే రాలేదు, స్తవం చేస్తే వస్తుందండి అని అంది. అమ్మాయిది ఏంటంటే కౌన్సిలింగ్, నిన్న వెళ్ళాల్సిన కౌన్సిలింగ్ ఇవాళ చూసుకుంది. అమ్మాయి దగ్గర టచ్ స్క్రీన్ లేక కాలేజ్ వాళ్ళు వెళ్తే అది కుదరదు అని అన్నారు. అమ్మాయి కోర్టులో కేసేసింది, హైకోర్టులో. చదువు ప్రదక్షిణ కంటే కష్టమేం కాదు కదా, 9 సార్లు చదువు, నమ్మకం పెట్టుకునే, నా మీద కాదు నమ్మకం, దత్తాత్రేయ స్వామిని నమ్మకం పెట్టుకోండి. 9 సార్లు చదివింది, 2వ రోజుకి సీట్ వచ్చిందండి అని చెప్పింది. ఒకసారి చదివితేనే ఆ కోర్టు కేసుకి బెంచ్ మీదకి వెళ్ళిందిట. జడ్జి గారు చూసి ఇది ఏంటన్నారట.
అంటే ఇది మెడికల్ కాలేజ్ ఇష్యూ కౌన్సిలింగ్ అని అంటే, అయ్యో టైం లేదు కదా అని చెప్పి ముందు ఆ ఫైల్ తీసుకున్నారు. బాబా చూడు అసలు హైకోర్టులో టైం దొరకడం అంటే మామూలు విషయం కాదు. 3 to 4 minutes దొరికిందంటే మన పని అయిపోయినట్టు ఆ రోజు. బాబా అన్నీ ఉంటాయన్నమాట బెంచ్ పైన. సో కాలేజ్ వాళ్ళకి ఆ అమ్మాయి తప్పేం లేదు కాబట్టి యూ హ్యావ్ టు గివ్ హర్ అ సీట్ అని చెప్పి చెప్పడం, ఆ అమ్మాయి Seat సీట్ వచ్చేసి. రావడం, మెడికల్ సీట్ చదువుకుంటుందా ఇప్పుడు? చదువుకుంటుంది. ఇట్స్ బిన్ లాంగ్ టైం ఇది జరిగి. అంటే కోర్టుని కూడా శాసిస్తారు ఆయన. కోర్టు టైం కూడా కావాలంటే మన కోసం తీయిస్తారు ఆయన, అవునా కాదా? కాబట్టి ఇది నిజంగా జయలాభాధారక స్తోత్రమే అని చెప్పుకోవచ్చు. రైట్. జయము లాభము రెండు ఉంటాయి. మరొక్కసారి మాకు నేర్పిస్తారా? ఆ నేర్పిస్తాను. తర్వాత నియమాలు ఏమిటి, ఎప్పుడు ఆ. మొదలు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా అడుగుతాను, ఆ. మీరు చూద్దరు. అట్లా. రైట్ అక్క. తప్పకుండా చెప్తాను. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ దత్తస్తవం చదువుకుందాం. దత్తాత్రేయం మహాత్మానాం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తి హరం వందే స్మతృగామి సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మతృగామి సనోవతు శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మతృగామి సనోవతు సర్వానర్ధహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మతృగామి సనోవతు బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మతృగామి సనోవతు శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మతృగామి సనోవతు సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం విపదుద్ధరణం వందే స్మతృగామి సనోవతు జన్మ సంసార బంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే స్మతృగామి సనోవతు జయలాభా యశస్కామ ధాతుర్దత్తస్య స్తవం భోగమోక్ష ప్రదస్యేమం ప్రపటేత్ సకృతి భవేత్. అద్భుతం. సో ఒక 9 9 సార్లు ఉంటుందా? 9 సార్లు 9 లైన్లు ఉంటుంది. 9 లైన్ అదే అంటున్నా. 9 లైన్లు 9 లైన్లు ఉంటుంది. 9 సార్లు చదవాలి. ఎప్పుడు మొదలు పెట్టమంటారు? గురువారం నాడు మొదలు పెడితే చాలా మంచిది. చదివేటప్పుడు చక్కగా ఒక్కొక్కసారి ఒక్కొక్క చామంతి పువ్వు, ఎల్లో కలర్ పువ్వులు ఏమన్నా పెడితే కనుక చాలా మంచిది. చదివేటప్పుడు కూడా అర్థాన్ని తెలుసుకుని చదువుతూ ఉంటే కనుక ఇంకా చాలా మంచిది. స్మతృగామి సనోవతు అంటే కనుక స్మరించిన వెంటనే మనం దర్శనమిస్తాడు మనకి. అలాగే స్మరించిన వెంటనే సంతుష్టి పొందుతాడు అని చెప్పి ఖచ్చితంగా మనసా వాచ నమ్మి చేస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ జయాన్ని, లాభాన్ని, యశస్సుని తప్పకుండా ఇస్తుంది ఈ స్తోత్రము అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. అలాగే ప్రతిరోజు చేయమంటారా? ఎన్ని రోజులు చేయాలి? దత్తాత్రేయ స్వామి పూజ ఇన్ని రోజులు చేస్తాము, 11 రోజులు చేస్తాము అనుకుంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. స్వామికి నిష్ట ఎందుకు కావాలో చూద్దాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాక లక్ష్మీదేవి స్వరూపంగా కూడా మనం స్వామివారిని పూజిస్తున్నప్పుడు, సమస్తమంతా స్వామి దగ్గరే ఉన్నప్పుడు ఎక్కడైతే నీట్నెస్ ఉంటుందో, ఎక్కడైతే కల్మషం లేకుండా ఉంటుందో అక్కడ స్వామి ఉంటారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలా అని స్వామి చాలా నీట్గా కర్పూరం ఎలా ఉంటుందో అలా ఉంటారట స్వామి కలర్లో, అంత ఇదిగా ఉంటుంది. అలానే కనిపిస్తారని కూడా ఏం లేదు. ఒక్కొక్కసారి నువ్వు పక్కన నుంచోడానికి కూడా ఇష్టపడని రూపంలో నీకు కనిపించేదో చెప్పి వెళ్ళిపోతారు. మాయ అన్నమాట చాలా. ఆయన నువ్వు ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలనుకున్నావు అనుకో పద్మిని, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న పెద్ద యూనివర్సిటీ దత్తాత్రేయ స్వామి. అదే. సో అందులో నీకు సీట్ దొరకాలి అంటే కొంచెం కష్టపడాలి, కొంచెం ముందుకెళ్ళాలి, పరీక్షల్ని అధిగమించాలి. ఆయన పెట్టాడు పద్మిని, ప్రకృతి పెడతాడు. ఆయన దగ్గర అవ్వనివ్వదు అంత ఈజీగా. మన అవార్డు అనుకుంటుంది, అంతే కదా. ఏదైనా పరిస్థితుల్లో అడ్డొచ్చింది ఫీమేల్స్ కి, ఏదైనా పీరియడ్స్ అడ్డొచ్చాయి అనుకోండి, 11 days సంకల్పించుకున్నారు. అడ్డు రాకుండా చూసుకోవాలి. అంటే అయిపోయిన తర్వాత, పీరియడ్స్ అయిపోయిన తర్వాత చేసుకోవాలి. పీరియడ్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ తలుచుకోకూడదు. చాలా నిష్ట అనేది ఉంటే కనుక డిసిప్లిన్ వస్తుంది. డిసిప్లిన్ ఎక్కడుంటే స్వామి అక్కడ ఉంటారు. రైట్. 11 days కూడా ఏ కోరిక కోసమైనా కూడా ఈ స్తోత్రాన్ని ఆశ్రయించవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఈ 11 days మరి ప్రతిరోజు తలస్నానం చేయాలా, ప్రతిరోజు నైవేద్యం ఏమి సమర్పించాలి ఈ డౌట్స్కి? ఒక్కరోజు తలస్నానం చేస్తే మంచిది. మొదటి రోజు హల్వా పెడితే చాలా ఇష్టం, గోధుమ హల్వా స్వామివారికి. పులిహార, స్వీట్ పదార్థం ఏదైనా, బెల్లం ముక్క,
ఇలాంటివి ఏవి పెట్టిన బెల్లం ముక్క ఇలాంటివి ఏమి పెట్టినా కూడా స్వామివారికి ఇష్టమే. అద్భుతం అక్క, చాలా చక్కగా శనగలు తెలియజేశారు. ఒకటి ఉడకబెట్టి నానబెట్టి శనగలు నైవేద్యం పెడితే కూడా గురువుకి సంబంధించినవి మామూలు మనకి చిన్న శనగలు, పెద్దవి కాకుండా చిన్న శనగలు తెచ్చి నానబెట్టేసేసి ఉడకబెట్టి కొంచెం పోపు వేసి పెట్టి స్వామివారికి ఇష్టం. ఇష్టం. సూతకంలో ఉన్న వాళ్ళు చదవచ్చు అది? లేదు చదవకూడదు. చదవకూడదు. అయిన తర్వాతే మొదలెట్టాలి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తారాజం శరణం ప్రపద్యే.